ప్రో కబడ్డీ సీజన్ 11లో కూడా హర్యానా స్టీలర్స్ హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు మన్ప్రీత్ సింగ్ గారు. ప్రో కబడ్డీ సీజన్ 9, ప్రో కబడ్డీ సీజన్ 10లో కూడా ఈ టీంకి హెడ్ కోచ్గా వ్యవహరించినటువంటి ఈయనే మరోసారి హర్యానా స్టీలర్స్కి హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు. అండ్ లాస్ట్ సీజన్ ఒక డ్రీమ్ సీజన్ హర్యానా స్టీలర్స్కి. ఫస్ట్ టైం వాళ్ళు ఫైనల్కి కూడా రీచ్ అవ్వడం జరిగింది. ఇప్పటివరకు హర్యానా స్టీలర్స్ తరఫున, గుజరాత్ జైంట్స్ తరఫున 3 సార్లు ఫైనల్స్కి చేరుకున్నారు మన్ప్రీత్ సింగ్ గారు. గుజరాత్ జైంట్స్ తరఫున 2 సార్లు ఫైనల్స్ ఆడినటువంటి ఈయన ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేకపోయారు. అండ్ లాస్ట్ సీజన్లో కూడా దాదాపుగా ట్రోఫీ అంచుల దాకా వచ్చారు ఈయన, బట్ ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయారు. సో వెరీ అన్ఫార్చునేట్. వచ్చే సీజన్లో అయినా ఆ ట్రోఫీని అందుకుంటారా లేదా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తోంది. బేసిక్గా మన్ప్రీత్ సింగ్ గారు ఎప్పుడు కూడా డిఫెన్స్ పైన ఎక్స్ట్రా ఫోకస్ పెడుతూ ఉంటారు. రైడింగ్ని కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తున్నారేమో, లేదంటే ఒక స్ట్రైక్ రేట్ని తీసుకోవడంలో స్ట్రాటజీ ఎక్కడైనా మిస్ అవుతుందేమో అని నాకు అనిపిస్తోంది. సో ఈసారి ఒక మంచి స్ట్రైక్ రేట్ని కనుక తీసుకున్నట్టయితే టీం అంతా కూడా సెట్ అయిపోతుంది. లాస్ట్ సీజన్లో సిద్ధార్థ్ దేశాయ్ని తీసుకున్నప్పటికీ తనకున్నటువంటి ఇంజరీ కన్సర్న్స్ రీత్యా పూర్తి స్థాయిలో స్ట్రైక్ రైడర్గా ఆడలేకపోయాడు. సో ఈసారి తన స్థానంలో ఒక మంచి స్ట్రైక్ రైడర్ని తీసుకున్నట్టయితే కనుక హర్యానా స్టీలర్స్కి బెటర్ రిజల్ట్స్ లభించేటువంటి ఛాన్స్ ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు గైస్? ఈసారి హర్యానా స్టీలర్స్ ఏ స్ట్రైక్ రైడర్ని తీసుకోవాలి? ఈసారి హర్యానా స్టీలర్స్ ట్రోఫీ సాధించేటువంటి అవకాశం ఉంటుందా? ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ ట్రోఫీ మన్ప్రీత్ సింగ్ గారికి ఈ సీజన్లో లభించబోతుందా అనే దానిపైన కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే.